హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో హెల్తీగా, టేస్టీగా ఉండే రాగి దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రాగి దోశలు చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. దోశలు ఎప్పుడు బియ్య పిండితోనే కాకుండా ఇలా అప్పుడప్పుడు రాగులతోని కూడా దోశలు వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఈ రాగి దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల రాగులను వేసుకోవాలి. 2 కప్పుల రాగులకి 1 కప్పు మినపప్పుని వేసుకోవాలి. అలాగే దోసలు క్రిస్పీగా రావాలి అంటే 2 టేబుల్ స్పూన్స్ బియ్యం వేసుకోవాలి. ఇందులో పావు టీ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా రాగులన్నీ బాగా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో వాటర్ అన్ని తీసేసి ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా మునిగేంత వరకు వాటర్‌ని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి ఈ రాగులని ఒక 4, 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 4 గంటల సేపు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా నానిన రాగులు, మినపప్పుని ఇప్పుడు మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇలా అన్నీ మిక్సీ జార్‌లోకి వేసుకొని ఇందులో మనము సరిపడినన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ రాగుల్ని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకొని వీటిని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అలాగే మిగిలిన రాగులను కూడా మిక్సీ జార్‌లోకి వేసుకొని ఇందులో మనము చాలా సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కల్ని 1 కప్పు వేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఇందులో మనకి సరిపడినన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా మెత్తగా మెదిగేంత వరకు రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని కూడా బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ పిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఈ పిండిని 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. లేదంటే నైట్ మొత్తము మనం పులియబెట్టుకుంటే పిండి అనేది చాలా బాగా పొంగుతుందండి. ఇక్కడ నేను నైట్ మొత్తం పిండిని పులియబెట్టుకుంటే చూడండి, పిండి అనేది బాగా పొంగిపోయింది. ఇలా పొంగిన పిండిని మరీ ఎక్కువగా కలపకుండా కొద్దిగా లైట్‌గా పిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ పిండిని మొత్తం వాటర్ వేసి కలుపుకోకుండా ఇప్పుడు మనకి కావలసినంత పిండిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామంటే 2, 3 రోజుల వరకు కూడా రాగి దోసల్ని వేసుకోవచ్చండి. ఇలా పక్కకి తీసి పెట్టుకున్న బౌల్‌లో మనకి దోస పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులో మనము ఉప్పు ముందుగానే వేసుకున్నాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత ఈ పిండి దోసలు వేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక గరిటెడు పిండిని వేసుకొని దోసని వేసుకోవాలండి. ఇలా దోస వేసుకున్న తర్వాత దోస పైన అంతా తడిదనం అంతా పూర్తిగా ఆరిపోయేంత వరకు కాల్చుకొని కొద్దిగా పైనంగా 1 టీ స్పూను ఆయిల్ కూడా వేసుకొని దోస కింద వైపు ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి. ఇలా దోసంతా ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా దోసంతా బాగా కాలే విధంగా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా దోస బాగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ దోసని తీసి సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి. ఇలాగే మనకి ఎన్ని దోసలు కావాలంటే అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న రాగి దోసల్ని ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండీ. మీరు వారానికి 1, 2 సార్లు ఇలా దోసలు వేసుకొని ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతాయి. దోసలు మనకి మెత్తగా కావాలంటే కొంచెం మందంగా వేసుకున్నామంటే దోసలు మెత్తగా కూడా వచ్చేస్తాయండి. మరి ఈ సింపుల్ టేస్టీ రాగి దోసల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసారు కదా! మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి సింపుల్, టేస్టీ, క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.